నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఏపీకి ఎంతో నష్టం. పరిరక్షణ ప్రజావేదిక సదస్సులో మాజీ ఎంపీ ఉండవల్లి ఆందోళన. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం. స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరిన వైనం. పంచాక్షరి నామంతో మార్మోగిన మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన భక్తజనం. ఇండియన్ ఫుడ్స్ ఆయిల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. 15 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఇక డీటెయిల్స్ చూస్తే, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించి డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉండవల్లి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, కేంద్రం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రజల మనోభావాలను సంబంధించిన అంశమని దస్తూరి కమిటీ నివేదిక అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుపై ప్రజా ఉద్యమం సాగాలని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు ఎజెండాలను పక్కన పెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. ఎన్ఎండిసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ప్లాంట్ను కలపాలన్నారు. స్టీల్ ప్లాంట్పై పిఎల్ వేస్తే రాజకీయాలకు ముడిపెట్టడం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు ఆ పేరు చెబితే అవినీతి తానున్న శాఖ నిజాయితీగా నిలువుటద్దంలా వాడి వేడి ప్రశ్నలను సంధించి కనుగప్పి తప్పించు. ఎంఆర్ ప్రాపర్టీస్ గనుల నవనాడులు కొంగదీసి కటకడాలు లెక్కించిన మనవాడు ఒకే పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన వారు అవసరం మేరకు అంకుశం లాంటి పదాలు వాడి ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఈ పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా. మన వాడ మనదిరా, మనదిరా, ప్రతి పనికి మనమురే. సుత్తి మనదే, కత్తి మనదే, పలుగు మనదే, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరో, బండెట్లు మనదిరా, బండి మనదిరో, బండెట్లు మనవిరా. ఇన్ బిట్వీన్ కేంద్రమేందిరో, దాని పెత్తనమేందిరా. కేంద్రమేందిరో, దాని పెత్తనమేందిరో. కేంద్రమేందిరో, దాని పెత్తనమేందిరా. విశాఖ మనది, స్టీల్ ప్లాంట్ మనదే, కష్టం మనది, భూమి మనది, సంపద మనది. ఇన్ బిట్వీన్ సెంటర్ ఏందిరో, దాని పోకడేందిరా. సెంటర్ ఏందిరో, దాని పోకడేందిరా. సెంటర్ ఏందిరో, దాని పోకడేందిరా. నారాయణమూర్తి గారు, ఇక మిగిలిన అందరూ కూడా రమణమూర్తి గారు అందరూ ఆవిష్కరిస్తున్నారు. దయచేసి ఫోటోకి అనుకూలంగా వెనక్కి వచ్చినట్టయితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసినటువంటి చింతాడ రామచంద్రరావు గారు, ఆయన రాసినటువంటి 127 పాటలు మీ కలం నా స్వరం పుస్తకావిష్కరణ జరిగింది. అతిథుల చేతుల మీదుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏం చెప్పాలి? సీనియర్ పొలిటీషియన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి ఏదైనా దారి ఉందా? పార్లమెంట్లో ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా చర్చ జరగాలండి. ప్రైవేటైజేషన్ అనేది మనకి సూటబుల్ కాదు అన్నది ఇప్పటివరకు ఉన్నటువంటి గవర్నమెంట్స్. మిక్స్డ్ ఎకానమీలో నడుస్తుంది ఇప్పుడు కంట్రీ.
దాని కాదని చెప్పి వీళ్ళ ఎజెండా ఇది. వీళ్ళు కొత్త విషయం కాదు, వీళ్ళ పార్టీ ఎజెండా అది. మిగతా పార్టీలు గట్టిగా అపోజ్ చేయాలి, ఆ ప్రయత్నం చేయట్లేదు. చేస్తే స్టీల్ ప్లాంట్. కార్తీక మాసం 4వ చివరి సోమవారం కావడంతో కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగాలో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారి స్పర్శ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. గర్భాలయం 5,000 రూపాయల అభిషేకాలు కూడా రద్దయ్యాయి. 1,500 రూపాయలకే సామూహిక అభిషేకం చేసుకున్న వారికి కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అమ్మవారి ఆలయంలో జరిగే కుంకుమార్చనలు ఆశీర్వచన మండపంలో మాత్రమే నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా రామచంద్రాపురం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పంచాక్షరి నామంతో స్వామివారి ఆలయం మార్మోగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామున నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు జరిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తారకేశ్వరరావు తెలిపారు. శ్రీ భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ. నా పేరు తారకేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కార్తీక మాసం చివరి సోమవారం 4వ సోమవారం భక్తులు అత్యంత అధికంగా తరలి వస్తున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్లు అన్ని కూడా ఏర్పాటు చేసాం. ఈ వర్షం కారణంగా తడవకుండా కూడా మేము వాటర్ ప్రూఫ్ టెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా మన సప్త గోదావరిలో స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. గజేంద్రగడం కూడా పెట్టాం. అక్కడ వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేసి చేయించాం. ఫ్రెష్ వాటర్ పెట్టించాం. స్వాములు భక్తులందరూ కూడా పొలాలను స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాం. అలాగే క్యూ లైన్లో వేసి ఉండే భక్తులు చిన్నపిల్లలకి పాలు, మంచినీళ్ళు, అలాగే మజ్జిగ, ఉచిత ప్రసాదం, ఉచిత అన్న ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేసాం. సో ఈ స్వామివారిని దర్శనం చేసుకుని
అమ్మవారి దర్శనం చేసుకుని ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాను. కాకినాడ జిల్లా తూని మండలం తేటగుంట ఇండియన్ ఫుడ్స్ ఆయిల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల సుమారు 15 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక దశలో మంటలు అదుపు కాకపోవడంతో భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని భయాందోళనకు వ్యక్తం చేశారు. చివరికి మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సాపురం పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఆయా పార్టీల నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేశారు. పోలీసులు అక్రమంగా తమను అరెస్టు చేయడాన్ని బీజేపీ, టీడీపీ నాయకులు తప్పుబట్టారు. కాగా ఇచ్చిన హామీలు గుర్తు చేస్తేనే అరెస్టులు చేస్తారా అంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ పోలీసులను ప్రశ్నించారు. అక్రమారెస్టుల్లో 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 గో బ్యాక్ సీఎం గో బ్యాక్ 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 గో బ్యాక్ గో బ్యాక్ సీఎం గో బ్యాక్ గో బ్యాక్ యువత ఐక్యత వర్ధిల్లాలి, తెలుగు యువత ఐక్యత వర్ధిల్లాలి, 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 తెలుగు యువత ఐక్యత వర్ధిల్లాలి. ఓకే ఓకే సోమవీర్రాజు గారి నాయకత్వం, సోమవీర్రాజు గారి నాయకత్వం, వర్మ గారి నాయకత్వం, వర్మ గారి నాయకత్వం, సోమవీర్రాజు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే అర్ధరాత్రి గడ బీజేపీ నాయకులందరినీ కూడా అవసరం చేస్తున్నారు. అక్వా రైతుల కోసం నిన్న ఏదైతే మీ అందరూ కూడా పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవగా అక్వా రైతులను తప్పుదోవ పట్టించడం కోసం
అక్వా యూనివర్సిటీ అని ఓపెన్ చేయడానికి ఏదో భారీగా సంక్షేమ పథకాలు పేరుతో నర్సాపురం శంకుస్థాపనకి రావడానికి ఆయన వచ్చే సందర్భంలో అక్వా రైతులు, జిల్లాలో ఉన్న అక్వా రైతులకి జరిగే అన్యాయం గురించి మేమందరూ నిన్న పత్రికా విలేకరుల ముఖంగా మేము తెలియజేయడం జరిగింది. మేము స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి మొత్తం అక్వా రైతులు, పార్టీలకు అతీతంగా అక్వా రైతులు అందరూ కూడా నిరసన తెలియజేయడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మనతో అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్వా రైతులకి చాలా అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్వా రైతులందరి తరఫున పార్టీలు అతీతంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు కూడా ఇక్కడ పోలీసులు అరెస్టులు చేశారు కదండి. బీజేపీ నాయకులందరినీ కూడా జిల్లా స్టేట్ హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎంగూడ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్కింగ్ లో ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనా. సంఘటన స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. అయితే అప్పటికే ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది, మరో బస్సు పాక్షికంగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు గ్రంథాలయాల ద్వారా మేధోశక్తిని పెంచుకొని భారతదేశ, తెలంగాణ చరిత్ర, ఉద్యమాల తీరుతెన్నులను తెలుసుకొని నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో 55వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలో ఆయన పాల్గొన్నారు. చివరి రోజున కల్చరల్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో విజేతలకు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి ఆయన మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Second prize, B. Nandini, third, D. Akila, second prize, D. Vijay, Robert Nagaran College. Drawing competition Robert Nagaran. In the first one. Okay, na. వాడుకొని చరిత్రను తెలుసుకోవాలని, చరిత్ర తెలుసుకుంటేనే ఏదో ఒకటి సాధించడం విషయాన్ని గమనించాలని విద్యార్థులందరూ
కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన చాలా అద్భుతంగా ప్రభుత్వ రంగ పాఠశాలలన్నీ ప్రైవేటు రీతిగా అనే విధానాల వల్ల మా ప్రభుత్వ మహాత్మా పూలే గారి తర్వాత మైనార్టీ స్కూల్కి సంబంధించిన పిల్లలు కూడా అద్భుతంగా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినారు. వారికి అధ్యక్షుల గారికి 50వ మరి జాతీయ మహోత్సవ శుభాకాంక్షలు ఆహ్వానించడానికి ధన్యవాదాలు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి శివనామస్మరంతో పాదగయ క్షేత్రం మార్మోగింది. ఆలయ పురోహితులు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి కోనేరులో కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలో కాపులను సంఘటితపరిచి రాజ్యాధికారం చేపట్టే విధంగా కృషి చేయడమే కాపు సంక్షేమ సేన ప్రధాన ఆశయమని రాష్ట్ర కోఆర్డినేటర్ చేగొండి వీర వెంకట సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ కాపులలో అత్యంత ప్రజాదరణ కలిగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని
పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలోని కాపులను ఐక్యం చేయాలనే లక్ష్యంతో కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసిన మాజీ మంత్రి చేగుంట హరిరామ జోగయ్యకు కాపు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్వార్థం కోసం తప్ప ఏది కూడా మనకు ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ ఏది చేయట్లేదు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ కరప్షన్ మెయిన్ తప్ప ఏది ప్రజలకు ఏది ఉపయోగపడేలా చేయట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే ప్రజలకి ఉపయోగం ఉంటుంది, అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ఒక్క కాపే కాదు, అన్ని కులాలకి కూడా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము పవన్ కళ్యాణ్కి కాపేయంగానే కాకుండా మంచి వ్యక్తి, అతను సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. రైతులకి, కౌలు రైతులకి, చనిపోయిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇవ్వటం, అలాంటి ఎన్నో కార్యక్రమాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజోల్ తాలూకా అంతర్వేజి నరసింహస్వామి క్షేత్రంలో కాపు సంక్షేమ సేన జిల్లా రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. దీనికి చేగొండి హరిరామజోగయ్య గారి ఆశీస్సులతో ఈ మీటింగు మొత్తం జరగడం జరిగింది. ఇందులో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ విషయాల్లో స్ట్రైట్గా కాపు సంక్షేమ సేన రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది. కాపులందరూ ఒక తాటి మీదకి రావాలి, కాపులందరూ కూడా రాజ్యాంగ దిశగా ప్రయాణించాలి అన్న దాని మీద ఇక్కడ చర్చ జరిగింది. ఈ చర్చలో మేము కాపులవే కాకుండా రాబోయే రోజుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని కలుపుకుని మేము అన్నదమ్ముల్లాగా మేము పోరాడి. నిండు గర్భవతి రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి కూతవేటు దూరంలో వెలుగులోకి వచ్చింది. గర్భవతికి తోడుగా సహాయకులెవరూ లేకపోవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో రోడ్డుపై బెడ్షీట్ నీడలో ఆమె ప్రసవించింది. ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోడ్డుపైనే నిండు గర్భవతి ప్రసవించడంతో ఆసుపత్రి సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలింతను వీధుల వెంట తిరుగుతూ చిన్నపాటి వస్తువులు విక్రయించే కాంతారి అనే మహిళగా గుర్తించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఆ మహిళ సాయంత్రం నుంచి ఆమె ఆసుపత్రి వద్దే తిరుగుతూ ఉందే తప్ప అడ్మిషన్కు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఏపీకి ఎంతో నష్టం. పరిరక్షణ ప్రజావేదిక సదస్సులో మాజీ ఎంపీ ఉండవల్లి ఆందోళన. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం. స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరిన వైనం.
పంచాక్షరి నామంతో మార్మోగిన మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన భక్తజనం. ఇండియన్ ఫుడ్స్ ఆయిల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. 15 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.